శాతం కంటే తక్కువ నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. చంద్రబాబు నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు. 252 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా కమిటీలో 29 మంది కొత్త పొలిట్ బ్యూరో సభ్యులున్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, అలాగే జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మంది, కోశాధికారిగా 1 ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఇక రాష్ట్ర కమిటీలో పలువురు సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మరొకసారి పల్లా శ్రీనివాసరావు పగ్గాలు చేపట్టారు. గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి ఆత్మసాక్షిగా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించారు. శ్రీ కాసిం తాత ఉరుసు సందర్భంగా పార్వతీపురం ప్రాంతంలో జరిగిన ఈ టీ పోటీలను నాయకులు ప్రారంభించారు. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో సరైన క్రీడా మైదానాలు లేక యువత క్రీడలకు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు కొనసాగిస్తామని పేర్కొన్నారు. మాజీ డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మణరావు గారు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. సోదరులరా, ముందుగా పర్వతాపురం కాసిం తాత ఉరుసు సందర్భంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి యువ నాయకత్వాన్ని ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు. ఈ కాసిం తాత ఉరుసు సందర్భంగా ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయం. ఈ కాసిం తాత ఉరుసు అనేటువంటిది మన ప్రాంతాల్లో పూర్తిగా కుల మతాలకు అతీతంగా ఈ ఉరుసు అనేటువంటి చాలా బ్రహ్మాండంగా గొప్పగా ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ఆ ఉరుసు సందర్భంగానే ఇట్లాంటి కార్యక్రమాన్ని యూత్లో మరింత ఈ కుల మతాలు అనేటువంటి పక్కన పెట్టేసి ఖచ్చితంగా మత సామరస్యతో కలిసి ఉందామనే పద్ధతుల్లో ఈ టోర్నమెంట్ అనేటువంటిది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ అనేటువంటిది ఏదో డబ్బులు సంబంధించిన టోర్నమెంట్ కాదు. అందరూ కలిసిమెలిసిగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి అనేటువంటి ఒక మంచి నిదానంతో డివైఎఫ్ఐగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అనేటువంటిది ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ టోర్నమెంట్లో సుమారుగా 14 టీముల వరకు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయన్నట్లుగా ఆర్గనైజర్గా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ నాయకులు కృష్ణా జిల్లా గుడివాడలో ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో ఆదాయ పన్ను చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఎంఏ హాల్లో జరిగిన ఈ సదస్సుకు జాయింట్ కమిషన్ అభినయ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాలకు గుడివాడ నుంచే శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు. పన్నుల చట్టాలపై స్పష్టత కలిగి సమయానికి చెల్లింపులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిటర్లు, వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. So on behalf of PCIT Vijayawada, we have come here to Gudivada to create an awareness program on the transition to the ITA 2025. So the purpose of this program is basically to create awareness among the taxpayers and all the SSCs across the jurisdiction. So I hope all the participants have benefited from this program, and we wish to conduct many more programs in the future. Already CSC are part of the department అంటారు. అసోసియేట్స్ కూడా పార్ట్నర్స్. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్య నిరసిస్తూ ప్రెస్ క్లబ్ సభ్యులు తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా వీకోటలో జరిగిన ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్టుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చేందుకే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. బాధ్యులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని విజ్ఞప్తి చేశారు. హత్య చేయడం జరిగింది. జర్నలిస్టు
వరకట్న వేధింపుల వంటి నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. శక్తి టీమ్స్ సేవలు, అత్యవసర సమయంలో 112, 100 హెల్ప్ లైన్ నంబర్ల వినియోగంపై వివరించారు. సైబర్ నేరాలకు 1930కు ఫిర్యాదు చేయాలన్నారు. చట్టాలపై అవగాహనతోనే నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బర్ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున ప్రారంభమైన ఈ తనిఖీల్లో 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. ఇళ్లను, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. గంజాయి కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు కూడా సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చీరాల సబ్ డివిజన్ పోలీసు అధికారులందరితో కలిసి చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఈ గ్రామంలో అణువణువు ప్రతి ఇల్లు కూడా అనుమానాస్పద ప్రదేశాలు కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య భాగంగా ఈ ఏరియా అనేది చాలామంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడుతూ ఇక్కడ ఉన్న ఆక్వా పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా గంజాయి విక్రేతలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి, గంజాయి విక్రయం జరుగుతుందని చెప్పేసి కొద్దిగా సమాచారం ఉంది. అట్లాగే గతంలో కూడా గంజాయి అమ్ముతూ ఇక్కడ కొంతమంది పట్టుబట్టడం జరిగింది. దీంట్లో భాగంగా దీన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ జబ్బార్ కాలనీలో ఆపరేషన్ కాసో ఆపరేషన్ అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే ఇళ్ళు, ప్రదేశాలు తనిఖీ చేస్తూ సరైన పత్రాలు లేని వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి ఏదైనా గంజాయికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసుల వారికి తెలియజేయవలసిందిగా తెలుపుతుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిముగ్గ గ్రామంలో నిర్వహించనున్న మాక్ డ్రిల్ కు సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గ్రామస్తులకు ముందస్తు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కీర్తి దాట్లతో పాటుగా అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఉన్న ఏదైనా ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ గ్యాస్ లీకేజ్, ఈ పర్టికులర్ ఏదైతే ఉంటుందో ఇది క్లీన్ ఫ్యూయల్ అండి. ఇది ఏదైతే మన దేశం మొత్తానికి ఉంటుంది ఫ్లేమబుల్ గ్యాస్ ఏదైతే ఉన్నదో అది ఇమీడియట్ గా ఇగ్నిషన్ వచ్చి ఫైర్ అయిపోతే పర్వాలేదు, ఫైర్ మెషర్స్ అన్ని తీసుకుంటారు. ఇగ్నిషన్ అయితే అది మొత్తం ఊరంతా బర్న్ అయ్యేటానికి అవకాశం ఉంది. ఇట్స్ మోర్ కైండ్ ఆఫ్ కెలామిటీ. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 20 హజార్డియస్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందో అటువంటి 20 ఇండస్ట్రీస్ని ప్రభుత్వం పరికిన అటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనే దాని మీద దాదాపు 34 డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టి ప్రాక్టికల్గా ఒక మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. మనకి కాకినాడ జిల్లాకు సంబంధించి గాడిమొగ రిలయన్స్, కాకినాడ రూరల్లో ఉండేటువంటి కోరమండల్, గెయిలు ఈ మూడింటిని మనం ఎంపిక చేయడం జరిగింది. ఈ 3 చోట్ల కూడా మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుండి 12:30 దాకా ఒక సెషన్లో ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా అటెండ్ అవ్వాలి అనేటువంటిది ఒక ట్రైనింగ్ కింద ప్లస్ డ్రిల్ టైప్లో చేసి. యానాంలోని గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. తాళ్లరేవు మండల అధ్యక్షుడు అత్తిలీరా బాబురావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడన్నారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
యానం బైపాస్లో గల గోపాల్ నగర్ దగ్గర ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర, యానంలో ఉన్నటువంటి బాపులపాలెం, యానం, తాళరేవు మండలంలో ఉన్న జన సైనికులందరూ ఆరోగ్యంగా కుదురుపరాలనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యాలతో బయటకు వచ్చి ప్రజాసేవకి నిమగ్నం ఉండాలని చెప్పి ఆయన కోసం ఆరోగ్యం కోసం కుదురుగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎంచేతంటే ఆ నాయకుడు ప్రజానాయకుడు కాబట్టి ప్రజల ఆశీస్సు, కార్యకర్తల ఆశీస్సు, ఆ భగవంతుని ఆశీస్సు ఎప్పుడూ కూడా మా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై పవన్ కళ్యాణ్. మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారు. వారికి ఆరోగ్యం తొందరగా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకుని ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఆయన పార్టీ పెట్టి 5 సంవత్సరాలు కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఆయన గెలుపొందే అవకాశం ప్రజలు ఇచ్చినారు. ఆయన 21 స్థానాలు ఇచ్చినారు. ఆయన గెలిపించినందుకు ప్రజలకు ఎప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బి రాజకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రైవేట్ పాఠశాలల కోసం అధిక ఖర్చు చేయకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాజీ కౌన్సిలర్ బస్ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు పూర్తిగా మెరిట్తోనే వచ్చిందని, ఎవరూ సహాయం చేయలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఘాటు ఆరోపణలు చేస్తూ సెటిల్మెంట్లు, కమిషన్ల విషయాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులు సవాల్ విసిరితే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు నమస్కారము. నిన్నటి దినం చోటా నాయకులంతా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఈయన పోరెడ్డి నరసింహ అనే వ్యక్తి మా కూతురికి ఎంబీబీఎస్ సీటు ఇప్పించినాం మేమే, నీకు విశ్వాసం లేదు అని పెట్టినాడు. నరసింహారెడ్డి, నాకు కాదు విశ్వాసం, నీకుండాలా. నీకు టికెట్ ఇవ్వలే, 1వ వార్డులో ఎస్సీలకు రిజర్వేషన్ చేసినారు. ఆ టికెట్ ఇవ్వలేదని నువ్వు నన్ను కానీ బంగపోయినావు, మురళి నీ వార్డులో నిలబడతా అని. 5 వార్డులలో ఏదో ఒక పార్టీ అని అడిగినారు. ఇది నీ బతుకు. రాచమల్లు దగ్గర ఇచ్చినారా? మళ్ళీ మీ క్యాస్ట్ ఏందో అని ఆడ మీ ఇంటి దగ్గర కూర్చొని 10 రోజుల నుంచి అలిగి కూర్చున్నావు. మా పిల్ల, మా కూతురు అందరూ వస్తున్నారు, రాచమల్లి ఇంటికాడ పోయి కాళ్ళు పట్టుకుంటాం సీట్ అని. నువ్వు నన్ను మాట్లాడేటోనివే. మా కూతురు సీటు గురించి నీకు తెలుసా? మీ రాచమల్లుకు తెలుసా? మీకు కానీ తెలిసింటే సీటే రాదు నాకు. ఏమిటి టీటీడీ బోర్డు మెంబర్లు అనుకున్నావు? చిప్పగిరి ప్రసాద్, మారుతి అన్న, వాళ్ళకి ఏం చేసినావు? నిన్ను అడిగి ఇచ్చినారా సీటు? అడిగి ఇవ్వలే అన్నా, పైనుంచిది ఇచ్చినారు సీటు. అప్పుడు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సార్కి ఫోన్ చేసి ఏమన్నావు? నాకు తెలియకోకుండా స్పీకర్ ఆన్ చేసినావు. ఆయన ఏమన్నాడు? 1 నుంచి 3 వరకు నాకు సంబంధం లేదు ప్రసాదు, మిగిలిన 4 నుంచి నాకు తెలుసు, 1 నుంచి 3 జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినేటవి అని అన్నాడు. అంటాను స్పీకర్ ఆఫ్ చేసినావు. అప్పుడు మారుతితో ఏం మాట అన్నావు? నాకు నీ దాంతో 10 దర్శనం లెటర్లు ఇస్తాండు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అయోధ్య రామ మందిర నమూనాతో ఏర్పాటు చేసిన సమ్మర్ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ప్రారంభించారు. మండీ బజార్ రోడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి ఆలయ నమూనా ఆక్షన్ గా నిలిచింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవారెడ్డి, పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
అక్కడ పెట్టాలండి స్వామి పాదాలు మీరు ఎందుకు ఎక్కువ సైడ్ స్వామి వాతాయ మంగళ సమర్పయ చూసుకోండి సార్. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో ధర్మకర్తల మండలి 6వ సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 22 అజెండా అంశాలు చర్చించగా 15 ఆమోదం పొందాయి. భక్తులకు మెరుగైన సౌకర్యం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్షేత్రంలో 20 ప్రదేశాల్లో శాశ్వత శౌచాలయాల నిర్మాణం, టోల్ గేట్ నుంచి కుమార సదనం వరకు సిసి రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాలని తీర్మానించారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. Bulletin updates, keep watching Heaven Telugu News.